హాయ్ అండి. వెల్కమ్ టు దీపికాస్ ఆర్ట్ అండ్ ఫ్యాబ్రిక్. నా పేరు దీపిక. నేను ఈ ఛానల్‌ని నాకు వచ్చిన ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని స్టార్ట్ చేశాను. నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కోర్స్ చేశాను. ఆ కోర్స్ చేసి కూడా చాలా ఇయర్స్ అయింది. బట్ ఆ కోర్స్ చేసిన తర్వాత నేను నేర్చుకున్న ఆర్ట్ మర్చిపోకూడదని మా మదర్ నాతో చాలా ప్రాక్టీస్ చేయించారు. ఆ ప్రాసెస్‌లో నేను శారీస్, బెడ్‌షీట్స్, డ్రెసెస్, లెహెంగా ఇలా చాలా వాటి మీద ప్రాక్టీస్ చేశాను. చాలా డిజైన్స్ వేశాను. సో, ఇప్పుడు నాకు వచ్చిన ఆర్ట్ మీతో షేర్ చేసుకోవాలని, నేను వేసే పెయింటింగ్స్ మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను నేర్చుకున్న కోర్స్‌లో చాలా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయండి. ఫ్లోరల్ డిజైన్స్, సీనరీస్, ఫిగర్ పెయింటింగ్స్ అండ్ ఇంకా రకరకాల పెయింటింగ్ టెక్నిక్స్ ఇలా చాలా ఉన్నాయి. నేను కోర్స్ నేర్చుకున్నప్పుడే తాంజావూర్ స్టైల్ పెయింటింగ్ అంటే కోన్ పెయింటింగ్ అని అప్పుడే నేను నేర్చుకున్నాను. బట్ ఇప్పుడు అది ట్రెండింగ్ అయింది. సో, నాకు వచ్చిన ఆర్ట్ అంతా మీకు చూపించాలని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో, నా ఆర్ట్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. రాబోయే వీడియోస్లో మీకు ఇంకా మంచి మంచి డిజైన్స్ పెయింట్ చేసి చూపిస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి వినాయకుడితో మొదలు పెడుతున్నా. ఈ కుర్తా చిన్న బాబుదండి. అందుకే నేను బాలగణేశుడి డిజైన్ బాగుంటుందని సెలెక్ట్ చేశాను. ఈ డిజైన్ కూడా చాలా క్యూట్గా, ఫన్నీగా గణేశుడు లడ్డూలు తీసుకువెళ్ళిపోతున్నట్టుగా ఉంది చూడండి. సో, ఈ పెయింటింగ్ వచ్చేసి ఫస్ట్ డ్రెస్ని పెయింట్ చేశాను. అంటే వినాయకుడు వేసుకున్న ధోతిని పెయింట్ చేశాను. ఫస్ట్ ఎప్పుడైనా పెయింటింగ్ వేసినప్పుడు డ్రెస్, స్కిన్, ఇంకా ఏమైనా యాక్సెసరీస్ ఉంటే అవి, ఆ తర్వాత ఆర్నమెంట్స్, ఐస్ ఇలా ఒక ప్యాటర్న్లో పెయింట్ చేస్తూ ఉంటే ఈజీగా ఉంటుందండి. సో, నేను ఫస్ట్ ధోతి పెయింట్ చేశాను. ఇప్పుడు తలపాగా పెయింట్ చేస్తున్నాను. ఇది అయిన తర్వాత స్కిన్ అంటే ఫేస్ కానీ, హ్యాండ్స్ కానీ ఇవన్నీ పెయింట్ చేసి, ఆ తర్వాత వినాయకుడి చేతిలో ఉన్న కలవ పువ్వు కానీ అండ్ లడ్డూస్ ఇవన్నీ పెయింట్ చేసి, ఆ తర్వాత ఆర్నమెంట్స్ పెయింట్ చేయాలి. ఇప్పుడు నేను వేసే పెయింటింగ్ ఎలా ఉందో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇంకా మంచి మంచి డిజైన్స్ చూడొచ్చు ఇక ముందు. సో, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ పెయింటింగ్ వేయడానికి 1 to 1.5 hours టైం పట్టిందండి. సో, అంత లెంగ్త్ వీడియో బోర్ కొడుతుందని ఈ వీడియోని షార్ట్ ఫామ్ చేసి మీకు చూపిస్తున్నా. సో, తలపాక పెయింటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫేస్ పెయింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్స్ అండి. వినాయకుడికి ఇయర్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఈజీగా పెయింట్ చేయొచ్చు. బట్ అక్కడ వినాయకుడు చేత్తో పట్టుకున్న ఆయుధం అక్కడ చెవు దగ్గరికి వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా స్కిన్ కలర్ అనేది ఆయుధం మీదకి వెళ్ళిపోకుండా స్లోగా పెయింట్ చేయాలి.
సో పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది. నచ్చితే లైక్ చేయండి.